హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఈరోజు వీడియో ఏంటంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాను. ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్. ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉంది ఏంటి అని. ఫస్ట్ ఎంట్రన్స్ ఇక్కడ నుండి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ చాలా లోపలికి ఉంటుంది. ఇక్కడ టెంకాయలు కొడతారు. అక్కడ మేము వెళ్ళినప్పుడు వాష్ చేస్తున్నారు. నేనైతే టెంకాయ కొట్టాను. మేము కొంచెం లేట్గా వెళ్ళాము, అందుకని జనాలు ఎక్కువగా లేరు. టెంకాయ కొట్టేసి ఇలా లోపలికి వెళ్ళాలి. నైట్ అయిపోయింది. మార్నింగ్ షిఫ్ట్ డ్యూటీ చేసుకొని వెళ్ళాను, అందుకని ఈవినింగ్ కొంచెం లేట్ అయిపోయింది. జనాలు చాలా తక్కువ ఉన్నారు. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది టెంపుల్. చాలా పబ్లిక్ వస్తారు. డేలో కంటే ఈవినింగ్లో చాలా పబ్లిక్ వస్తారు. ఇక్కడ అనుకుంది జరుగుతుందని పబ్లిక్కి చాలా నమ్మకం, అందుకని చాలామంది వస్తారు. సండే, ఫ్రైడే, ట్యూస్డే అయితే ఇంకా ఎంత జనాలు ఉంటారో, చాలా పబ్లిక్ ఉంటారు. అసలు ఎంత పబ్లిక్, జాతరలా కనబడుతుంది టెంపుల్ మొత్తము. ఇక్కడ అన్నదానం కూడా పెడతారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12:30కి పెడతారు అన్నదానం కూడా. ఇంకా లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది, అందుకే పబ్లిక్ ఎక్కువ లేరు. ప్రదక్షిణలు చేసుకోవడానికి చాలా ఫ్రీగా ఉంది, లేదంటే ఒకరికొకరు తోసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. చాలా లేట్ అయిపోయింది, అందుకే చాలా ఖాళీగా ఉంది. ఈవినింగ్ టైంలో లైటింగ్స్ చాలా బాగుంటాయి. చాలా చాలా ఫేమస్ టెంపుల్ ఇది. చాలా పబ్లిక్ వస్తారు, ఫంక్షన్స్ చేస్తారు. వీలైతే మీరు కూడా రండి ఫ్రెండ్స్, ఒకసారి వీలు చేసుకొని. అప్పటికే 8:30 అయ్యింది అనుకుంటా, అందుకని అందరు పబ్లిక్ వెళ్ళిపోయారు. చాలా టెంపుల్ అంతా ఖాళీగా ఉంది. నాకే కొంచెం లేట్ అయ్యింది, ఎందుకంటే డ్యూటీ చేసుకొని వెళ్ళాను కదా, అందుకని లేట్ అయ్యింది. కానీ దర్శనం అది చాలా ఫ్రీగా చేసుకున్నాను. జనాలు ఉన్నప్పుడు వెళ్తే అంత ఫ్రీగా ఉండదు, పంపిస్తూనే ఉంటారు. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది. అసలు ఆ టెంపుల్కి వెళ్తే అసలు బయటికి రావాలని అనిపించదు, అంత బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చాలా సూపర్ ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే చెప్పలేం మాటల్లో. ఒకసారి వెళ్ళి చూస్తే కానీ అర్థం అవ్వదు. ఇది గజస్తంభము, చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్, దాన్ని నించోబెడతారు. అది అలా నించొని ఉంటే కోరిక తీరుతుందని నమ్మకము. తర్వాత పక్కన నాగదేవత టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుంది, అన్నదాన సత్రం ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తము. చాలా చాలా బాగుంటుంది.
అసలు నేను వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు, అందుకే అంత ఖాళీగా ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా ఫ్రెండ్స్ సండే, ట్యూస్డే, ఫ్రైడే రండి, అప్పుడు పబ్లిక్ ఉంటారు, చాలా బాగుంటుంది. ఇది నాగదేవత టెంపుల్. ఇక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే లేట్ అయిపోయింది, గుడి మూసేసే టైం అయింది కాబట్టి అందరూ వెళ్ళిపోయారు. ఇది నాగదేవత టెంపుల్, అప్పటికే దీన్ని క్లోజ్ చేసారు నేను వెళ్ళేసరికి. అయినా కూడా ఇంకా బయట నుండి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకొని వచ్చాను, ఎందుకంటే లేట్ అయిపోయిందని క్లోజ్ చేసారు. ఇక్కడ బోనాలు ఎక్కిస్తారు, అమ్మవారికి బోనం చేస్తారు కదా, బోనాలు ఇక్కడ ఎక్కిస్తారు. టెంపుల్ లోపల అలా ఉండదు, పక్కన బోనాలన్నీ ఎక్కిస్తారు. ఒకవేళ మనము మొక్కు ఏమన్నా ఉంటే అమ్మవారిని ఇలాగా ఊరేగిస్తారు. అది టెంపుల్లోనే ఊరేగిస్తారు, బయట కాదు, టెంపుల్ లోపలనే ఇలా చేస్తారు పబ్లిక్ అంతా. ఎవరికైనా మొక్కు ఉంటే మేము వెళ్ళినప్పుడు చేసిండ్రు. అదే టెంపుల్ చుట్టూ అమ్మవారి గుడి చుట్టూ రౌండ్ తిప్పుతారు. మొక్కున్న వాళ్ళు ఇలా చేయొచ్చు, చాలా బాగా చేస్తారు. సన్నాయితో చాలా బాగుంటుంది, బయట డిస్టర్బెన్స్ లేకుండా టెంపుల్ లోపటే చేస్తారు. ఇది హైదరాబాద్ ఫేమస్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. మీరు వీలు చూసుకొని ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ మొత్తం వీడియోలో చూసారు కదా. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్, చాలా బాగుంటుంది, పబ్లిక్ చాలా వస్తారు ఇక్కడికి ఈవినింగ్ టైంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.